Hello everyone, welcome to another video on hashing. Today's question, we are given an integer array, find a sub-array with sum equal to 0 with the largest length. మనకు ఒక ఇంటీజర్ అరే ఇచ్చారు. ఇందులో we will have sub-arrays of different sizes. ఈ sub-arrays అన్నిట్లో we have to select such a sub-array which is satisfying two conditions. Sum of the elements in that sub-array should be 0. సమ్ 0తో ఒక 3 సబరీస్ ఉన్నాయనుకోండి, అందులో లార్జెస్ట్ లెంత్ సబరీని రిటర్న్ చేయాలి. ఐ హోప్ ద క్వశ్చన్ ఇస్ క్లియర్. మనం చాలా ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నట్టు, ఇఫ్ యూ ఆర్ గివెన్ ఎనీ సబరీ క్వశ్చన్, ఫస్ట్ లెట్స్ ట్రై టు అప్లై ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రిఫిక్స్ సమ్ ఆన్ దాట్. ప్రిఫిక్స్ సమ్ వాడి మనం సొల్యూషన్కి దగ్గరగా అప్రోచ్ అవుతున్నాం అంటే సరే, వెల్ అండ్ గుడ్, విల్ ప్రొసీడ్ విత్ దాట్. ఇఫ్ దాట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్, విల్ ట్రై అనదర్ అప్రోచ్. బట్ విల్ మేక్ షూర్ దాట్ we'll try to apply prefix sum concept on this. Workout అయితే అయింది, లేకపోతే తెలియదు. If it doesn't work out, we'll try some other approach. ఈ సబరీ క్వశ్చన్లో అయినా if you apply prefix sum, that question becomes a pair question. ఎలా అంటారా? Let's see this example. దీని prefix sum ఏంటి? 1 4 3 7 3. ఈ ఒరిజినల్ అరేలో మనం ఏం ఫైండ్ చేయాలి? We have to find the sub array. అదే దాని ప్రీఫిక్స్ సమ్ రాసుకుంటే, ఈ ప్రీఫిక్స్ సమ్ మీద వి జస్ట్ హ్యావ్ టు ఫైండ్ ఎ పేర్ ఐ అండ్ జే. వీ హ్యావ్ టు ఫైండ్ ఎ పేర్ ఆఫ్ ఇండిసెస్ ఐ అండ్ జే సచ్ దాట్ దిస్ కండిషన్ సాటిస్ఫైస్. ఐ నుంచి జే వరకు ద సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ దట్ అరే షుడ్ బి 0. దిస్ ఇస్ అవర్ ఫస్ట్ కండిషన్. ఇలా కొన్ని ఐ అండ్ జే పేర్స్ దొరికాక, జే మైనస్ ఐ అంటే దీని లెంత్, మన సబరీ యొక్క లెంత్, దిస్ షుడ్ బి మ్యాక్సిమం. ఇది మన సెకండ్ కండిషన్. సో సబరీ క్వశ్చన్ కాస్త పేర్ క్వశ్చన్ అయిపోయింది. వీ హ్యావ్ టు ఫైండ్ ఎ పేర్ ఐ కమ జే సచ్ దాట్ ఏ ఆఫ్ ఐ ప్లస్ ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 సో ఆన్ అప్ టు ఏ ఆఫ్ జే షుడ్ బి ఈక్వల్ టు 0. దిస్ ఇస్ కండిషన్ నెంబర్ 1. అండ్ ద కండిషన్ నెంబర్ 2 ఇస్ జే మైనస్ ఐ షుడ్ బి మ్యాక్సిమం. దీని మీద లెట్స్ డూ ఎ స్మాల్ చేంజ్. వీ విల్ యాడ్ a of 0 to a of I minus 1. ఇది యాడ్ చేసాం కదా, సేమ్ దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సేమ్ వాల్యూని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి మన ఈక్వేషన్కి వచ్చిన చేంజ్ ఏమీ లేదు. నౌ లెట్స్ క్లబ్ దీస్ టూ పార్ట్స్. a of 0 నుంచి a of I minus 1 వరకు యాడ్ చేస్తున్నాం. దాని తర్వాత ప్లస్ a of I నుంచి a of j వరకు. దీస్ టూ పుట్ టుగెదర్ విల్ బీ p of j. p of j అంటే ఏంటి? ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ j. ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ j ఏంటి? దట్ ఈస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇండెక్స్ 0 టు ఇండెక్స్ g. దట్ ఈస్ వాట్ దిస్ ఇస్. మైనస్ a of 0 నుంచి a of minus 1 వరకు. ఇవన్నిటిని యాడ్ చేస్తాం కాబట్టి దిస్ విల్ బికమ్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ I minus 1. This should be equal to 0 according to this condition. This is condition number 1. Condition number 2 is j minus I should be maximum. As discussed, సబరీ ప్రాబ్లం కాస్త పేర్ ప్రాబ్లం కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రిఫిక్స్ సమ్ మీద we'll have to find such an I and j which satisfy these two conditions. This array is not sorted, so I cannot apply 2 pointers. పోనీ స్లైడింగ్ విండో ప్యాటర్న్ అప్లై చేయగలమా అంటే అది లేదు. ఎందుకు? స్లైడింగ్ విండో ప్యాటర్న్ అప్లై చేయాలి అంటే విండో యొక్క సైజ్ ఫిక్స్డ్ ఉండాలి. బట్ ఇక్కడ మన విండో సైజ్ ఏంటి? j-1. అది ఫిక్స్డ్ లేదు. వీ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ఇట్. సో క్లియర్లీ వీ కెనాట్ అప్లై స్లైడింగ్ విండో ప్యాటర్న్ ఆల్సో. వాట్ ఎల్స్ వీ కెన్ డూ? ఈ కండిషన్ చూడండి, p of j minus p of I minus 1 equal to 0. This means p of j should be equal to p of I minus 1. మన ప్రిఫిక్స్ సమ్ అరేలో ఏవైనా 2 ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే వీ హ్యావ్ ఎ సబ్ అరే విత్ సమ్ ఈక్వల్ టు 0. దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ ఆర్ సేమ్. దిస్ ఇస్ I minus 1 అండ్ దిస్ ఇస్ j. వీటి కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏంటి? ఇది అండ్ ఇది. దిస్ ఇస్ j and this is I minus 1. We have to find I and j pair kada. So this will be I.
సో ఈ ఐఎన్జే పేరుతో వచ్చే సబరీలో ఉన్న ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే మనకు 0 రావాలి. 4 - 4 is 0. సో దిస్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద సబరీస్ హూ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇస్ 0. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, ఒకటే నంబర్ మోర్ దెన్ వన్స్ రిపీట్ అయితే మన ప్రిఫిక్స్ సమ్మరీలో దెన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ సమ్ ఈక్వల్ టు 0. సో నంబర్స్ రిపీట్ అవుతున్నాయా లేదా అనేది వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ యూజింగ్ ఏ హ్యాష్ మ్యాప్. ఒకవేళ నంబర్స్ రిపీట్ అయితే కొలిషన్ జరుగుతుంది, దెన్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ విచ్ నంబర్ ఇస్ రిపీటింగ్. ఈ ప్రిఫిక్స్ మీద మనం హ్యాష్ టేబుల్ని క్రియేట్ చేయాలి. దీని రేంజ్ ఏంటి, 1 to 7. ఐ స్టోర్ దీస్ యాజ్ కీస్ ఇన్ మై హ్యాష్ టేబుల్. వాల్యూస్గా ఇండెక్సెస్ని స్టోర్ చేసుకుంటాం. 0, 1, 2, 3, 4. వాల్యూస్గా ఇండెక్సెస్ని ఎందుకు స్టోర్ చేసుకుంటున్నా, బికాస్ ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ j - i. దిస్ షుడ్ బి మ్యాక్సిమమ్. ఈ i అండ్ j వచ్చేసి ఇండిసెస్. ఫస్ట్ నేను 1ని ఎన్కౌంటర్ అయ్యాను. ఫ్యూచర్లో 1ని ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఎన్కౌంటర్ అయితే దట్ న్యూ ఇండెక్స్ విల్ బి మై j వాల్యూ అండ్ దిస్ ఓల్డ్ ఇండెక్స్ విల్ బి మై i వాల్యూ. ఇక్కడ j - i చేసి ఐ స్టోర్ ఇట్ ఇన్ ఎ వేరియబుల్ జస్ట్ టు కీప్ ట్రాక్ ఆఫ్ j - i. ఇలా ఎప్పుడు చేస్తున్నాం, మళ్ళీ నాకు 1 వచ్చినప్పుడు, అంటే కొలిజన్ అయినప్పుడు. బికాస్ ఇఫ్ ఐ ఫైండ్ 2 ఎలిమెంట్స్ ఈక్వల్ ఇన్ ద ప్రిఫిక్స్ అరే, ఐ ఫౌండ్ ఎ సబ్ అరే విత్ సమ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 4 అనే కీలో ఇండెక్స్ 1ని స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ 3 అనే కీలో ఇండెక్స్ 2ని స్టోర్ చేసుకుంటున్నాం. 7 అనే కీలో ఇండెక్స్ 3ని స్టోర్ చేసుకుంటున్నా. మళ్ళీ 3 వచ్చింది, దేర్ ఇస్ అ కొలిజన్. దిస్ విల్ బి i, j విల్ బి మై న్యూ ఇండెక్స్ విచ్ ఇస్ 4. j - i which is 4 - 2 equal to 2. ఇక్కడ i and j ఏంటి, 2, 4. నా ఒరిజినల్ అరే ఏంటి, 1, 3 - 1, 4 - 4. దీని ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2, 3, 4. ఇక్కడ ఇండెక్సెస్ ఏంటి, 2 and 4 విచ్ ఇస్ దిస్ అండ్ దిస్. మన సబరీ వచ్చేసి will be from i and j. So this will not be i, this will be i - 1. ఎందుకు, ఇక్కడ కొలిజన్ ఎప్పుడు అవుతుంది, కొలిజన్ ఇస్ హ్యాపెనింగ్ బిట్వీన్ j and i - 1. మనం మ్యాక్సిమైజ్ చేయాల్సింది j - 1. సో j మైనస్ ఆఫ్ i - 1, i - 1 2 కాబట్టి i will be 3. సో వన్ ఆఫ్ అవర్ ఆన్సర్స్ ఇస్ 3, 4. దిస్ ఇస్ i, దిస్ ఇస్ j. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 0 వస్తుంది. దిస్ ఇస్ మై న్యూ ఇండెక్స్. కొలిజన్ ఎప్పుడు అవుతుంది, ఈ కొత్త ఇండెక్స్కి ముందు ఆల్రెడీ ఒక ఓల్డ్ ఇండెక్స్ ఉంటాయి. ఈ కేసే కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ కేస్ వేర్ ద సమ్ క్యాన్ బి 0. కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్, -2, 1. ఈ కేసులో ప్రిఫిక్స్ సమ్ వచ్చేసి 2, 0, 1. దీని కీస్ ఏంటి, 0, 1, 2. దీని ఇండెక్స్ వచ్చేసి 0, 1, 2. ఫస్ట్ 2 అనే నెంబర్ని ఎన్కౌంటర్ అయ్యాను. నా హ్యాష్ టేబుల్లో కీస్లో 2ని వెతికి అక్కడ 0 అనే ఇండెక్స్ని ప్లేస్ చేసుకుంటాను. తర్వాత నేను నా ప్రిఫిక్స్ సమ్లోనే 0ని ఎన్కౌంటర్ అయ్యాను, విచ్ మీన్స్ స్టార్టింగ్ నుంచి ఇండెక్స్ 0 నుంచి 0th ఇండెక్స్ నుంచి ప్రతి నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఈ ఇండెక్స్ దగ్గర నా సమ్ 0 అయింది. సో ఈ 0 to 1 కూడా ఐ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ బికాస్ దిస్ సబరీ హ్యాస్ ద సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ as 0 విచ్ ఇస్ దిస్ అండ్ దిస్. సో ఈ కండిషన్ ఇక్కడ మిస్ అయ్యాను. వెన్ ఎవర్ ఆర్ ప్రిఫిక్స్ సమ్ వాల్యూ ఇస్ 0, దెన్ యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ సబ్ అరే రేంజింగ్ ఫ్రమ్ 0 to దట్ పర్టికులర్ ఇండెక్స్. ఇక్కడ 0 మనకి ఎక్కడ ఎన్కౌంటర్ అయింది, 1 అనే ఇండెక్స్ దగ్గర ఎన్కౌంటర్ అయింది. సో 1 ఇక్కడ నేను స్టోర్ చేసుకుంటా. సో ఇక్కడి నుంచి వచ్చే రేంజ్ 1 - 0. దిస్ ఇస్ j and this is i. This is also one of the subarrays that we have to take into consideration. ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n because we are traversing through each and every element of the array. Space complexity is also big of n because of this hash table. ఈ ప్రాబ్లంలో హ్యాష్ టేబుల్లో కీస్గా వీఆర్ స్టోరింగ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ద ప్రిఫిక్స్ సమ్ అండ్ ప్రిఫిక్స్ సమ్ సైజ్ ఇస్ n. That's why hash table size also will be n. That's why both time complexity and space complexity are big of n. I hope this is clear. Now come, let's code it. Longest subarray 0 sum. Ninja loves playing with numbers. So his friend gives him an array on his birthday. The array consists of positive and negative integers.
Now Ninja is interested in finding the length of the longest subarray whose sum is 0. As discussed in whiteboard, whenever we see subarray, we'll try to apply prefix sum. మనకిచ్చిన అరే మీద ప్రిఫిక్స్ సమ్ని క్రియేట్ చేద్దాం. For int I equal to 0, I less than, ఇక్కడ ఒక n అనే వేరియబుల్ని క్రియేట్ చేసుకుందాం. which stores array.size. ఇందులో విల్ బి యాడింగ్ array of current index plus prefix of I-1. ఇక్కడ I-1 ఉంది కాబట్టి we shouldn't start with 0. We have to start with 1. prefix of 0ని ముందే పాపులేట్ చేసుకుందాం with array.get of 0. ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ వచ్చేసింది కాబట్టి లెట్స్ క్రియేట్ ఎ హ్యాష్ మ్యాప్. బోత్ కీస్ అండ్ వాల్యూస్ ఆర్ ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్ కమా ఇంటీజర్. In order to track the maximum length of the subarray, let's create a variable called max length equal to 0. Now we'll iterate through each and every element in prefix sum array. I equal to 0 to I less than n. సింపుల్గా ఈ హ్యాష్ మ్యాప్లో we will be storing value of the element in prefix sum as key. So prefix of I వాల్యూగా దాని ఇండెక్స్ని స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ దీని కీగా దీని వాల్యూగా స్టోర్ చేసుకుంటున్నాం. అదే మన హ్యాష్ మ్యాప్లో ఈ కీ ఆల్రెడీ ఉంటే దెర్ ఇస్ ఎ కొలిజన్ ఉన్నప్పుడల్లా మనం మ్యాక్స్ లెంత్ని అప్డేట్ చేయాలి. సో లెట్స్ చెక్ దాట్. ఇఫ్ హెచ్ డాట్ కంటైన్స్ కీ, ఆ కీ ఆల్రెడీ ఉంటే మన కీ ఏంటి ప్రిఫిక్స్ డాట్ గెట్ ఆఫ్ ఐ. ఈ కీ ఆల్రెడీ ఉంటే మ్యాక్స్ లెంత్ని అప్డేట్ చేసుకోవాలి. సో మ్యాక్స్ లెంత్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్. ఇందులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఇస్ ఆర్ మ్యాక్స్ లెంత్. ఈ మ్యాక్స్ లెంత్ని దేంతో కంపేర్ చేయాలి నేను? ఐ మైనస్ ఆ న్యూ ఇండెక్స్ మైనస్ ద ఓల్డ్ ఇండెక్స్. ఓల్డ్ ఇండెక్స్ ఎక్కడ దొరుకుతుంది నాకు? దట్ వాజ్ స్టోర్డ్ ఇన్ హెచ్ యాజ్ వాల్యూ. సో హెచ్ డాట్ గెట్ ఆఫ్ ఏ కీ. ఎల్స్ కేస్లో విల్ బి డూయింగ్ దిస్. మ్యాక్స్ లెంత్ని అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ హెచ్ డాట్ పుట్ అని చెప్పి మన హ్యాష్ టేబుల్లో ఉన్న వాల్యూని అప్డేట్ చేసుకోకర్లేదు. ఎందుకు? రిమెంబర్ మన గోల్ ఏంటి? జే మైనస్ ఐ షుడ్ బి మ్యాక్సిమం. అంటే ఏంటి? ఇది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. మనం 0 నుంచి n వరకు వెళ్తున్నాం. సో ఆబ్వియస్లీ ఇఫ్ వి లీవ్ దిస్ ఇన్ మై హ్యాష్ టేబుల్, దిస్ విల్ బి ద స్మాలెస్ట్. జే పెరుగుకుంటూ వెళ్తుంది. వెన్ జే ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ ఐ ఈజ్ ద లీస్ట్ వన్, దిస్ వాల్యూ విల్ బి మ్యాక్సిమం. అందుకే ఈ కేసులో నేను హ్యాష్ టేబుల్లో మోడిఫికేషన్స్ ఏమి చేయట్లేదు. ఇదే కాకుండా నా ప్రిఫిక్స్ డాట్ గెట్ ఆఫ్ ఐలో డైరెక్ట్గా నాకు 0 వచ్చింది అనుకోండి. వాట్ ఇఫ్ దిస్ ఇస్ 0? దీని అర్థం ఏంటి? నా ప్రిఫిక్స్ సమ్లోనే 0 నుంచి నా కరెంట్ ఇండెక్స్ వరకు యాడ్ చేసుకుంటూ వెళ్తే నాకు 0 వచ్చింది సమ్. సో ఇక్కడ కూడా ఐ విల్ బి అప్డేటింగ్ మై మ్యాక్స్. ఈ కేసులో 0th ఇండెక్స్ నుంచి 8th ఇండెక్స్ వరకు నా సబరీ. సో లెంత్ విల్ బి I minus 0 plus 1. దిస్ కెన్ బి రీరిటన్ యాజ్ I plus 1. ఫైనల్గా విల్ బి రిటర్నింగ్ మ్యాక్స్ లెంత్. లెట్స్ రివ్యూ ద కోడ్ వన్స్. ఇక్కడ నేను మళ్ళీ అరే లాగా తీసుకున్నా. బికాస్ దిస్ అరే లిస్ట్ ఐ రైట్ డాట్ గెట్. ఇక్కడ I have to check if this value is equal to 0 or not.
This should work. Let's run and check it. Great. Test cases అన్ని పాస్ అయిపోయాయి. Let's submit the code. Super. That's it for today. Let's meet in the next video with another problem on hashing. Until then, stay tuned, stay focused, keep learning.